3 మార్చి 1707 ఔరంగజేబు మరణించాడు. అర్ధశతాబ్దం పాలించిన చక్రవర్తి ఇప్పుడు ఖుల్దాబాద్లోని చిన్న సమాధిలో నిశ్శబ్దంగా ఉన్నాడు. అతని సామ్రాజ్యం విశాలంగా ఉంది, కానీ దక్కన్లో మరాఠాలు అతన్ని మోకరిల్లేలా చేశాయి. ఇప్పుడు కొత్త తుఫాను ప్రారంభమవుతోంది. After Aurangzeb's death, the Mughal throne is soaked in blood. మరోవైపు మరాఠా రాజ్యం లోపల కూడా యుద్ధం మెల్లగా మంటలు రగిలిస్తోంది. The Marathas made him kneel. ఛత్రపతి సంభాజీ కుమారుడు షాహు మొఘల్ బంధికాన నుండి విడుదలయ్యాడు. జుల్ఫికర్ ఖాన్ పన్నిన కుట్ర షాహూను విడుదల చేయడం, మరాఠా ఐక్యతను పగలగొట్టాలనే ప్రణాళిక. కానీ ఈ చిన్న చర్య చరిత్రను శాశ్వతంగా మార్చబోతోంది. తారాబాయి రాజ్యం సతారాలో బలంగా ఉంది. ఆమె మరాఠా గర్వం యొక్క ప్రతీక. కానీ ఆమె ఎదురుగా ఇప్పుడు మహారాజ్ సంభాజీ కుమారుడు నిలుస్తున్నాడు, తన తండ్రి రక్తం కోసం, తన హక్కు కోసం. 1707 అక్టోబర్ 12 ఖేడ్ యుద్ధం. రాణి తారాబాయి సైన్యం షాహూ సైన్యానికి ఎదురుగా. మరాఠా చరిత్రలో అత్యంత నిర్ణయాత్మక క్షణం. ధనాజీ జాదవ్ వ్యూహం, సందేహం, విధేయత. యుద్ధభూమి రక్తంతో నిండిపోయింది. తరువాత శబ్దం ఒక్కటే వినిపించింది: జయ శివాజీ. షాహూ గెలిచాడు, తారాబాయి ఓడినా. కానీ తల వంచలేదు. ఆమె కొల్హాపూర్లో కొత్త రాజ్యాన్ని ప్రకటించింది. మరాఠా సామ్రాజ్యం ఇప్పుడు 2 భాగాలు, సతారా మరియు కొల్హాపూర్. ఈ విభజన మరాఠా చరిత్రలో నల్లపుట. కానీ ఇందులోనే పుడుతుంది కొత్త యుగం. బాలాజీ విశ్వనాథ్ దౌత్యం, షాహూ నాయకత్వం, తారాబాయి సంకల్పం. 3 పేర్లు, ఒకే వారసత్వం. మరాఠా గర్వం. మొఘల్ సింహాసనం కూలిపోయింది, కానీ సంభాజీ రక్తం ఇంకా మండుతోంది. ఇది షాహూ మహారాజ్ కథ. ఇది తారాబాయి ప్రతిఘటన. ఇది మరాఠా గర్వం యొక్క అజరామర గాథ. మరాఠా చరిత్రను మార్చిన యుద్ధం. ముఘల్ వర్సెస్ మరాఠా, షాహూ వర్సెస్ తారాబాయి.